అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ధర్మారావు ఆలోచిస్తున్నాడు. అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. తన మనస్సులో లేదు. తనకి శత్రువులు ఎవరూ లేరు. తన చిన్న కొడుకు బబ్లు 2 రోజుల నుంచి కనిపించడం లేదు. బబ్లుని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? ఏసీపీ రమేష్ దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదు. ఏమీ అర్థం కావడం లేదు. ఇంతవరకు ఫోన్ చేయలేదు. తానే ఏసీపీకి ఫోన్ చేయొచ్చు కదా అనుకున్నాడు. వెంటనే ఏసీపీకి ఫోన్ చేశాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ ఏసీపీ గారు. బబ్లు సంగతి ఏమైనా తెలిసిందా సార్? తెలియదు సార్. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మీరు బంగారపు ఆభరణాలు చేసుకునే కంసాలి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. ఎవరికైనా అసూయ ఉండవచ్చు కదా. ఏమో తెలియదు. త్వరలో కనిపెట్టండి ఏసీపీ గారు. మేము అదే పనిలో ఉన్నామండి. ధర్మారావు ఒక కంసాలి. స్వంత ఇల్లు లేదు, ఆస్తి ఏమీ లేదు. బంగారపు ఆభరణములు తయారు చేసుకుని డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ధర్మారావుకి ధర్మమే తెలుసు, మోసము తెలియదు. న్యాయంగా కష్టపడి పనిచేసేవాడు. అందులో కొద్దిగా పొదుపు చేసుకునేవాడు. ఒక్కొక్కప్పుడు పాత బంగారము కొని వాటితో కొత్త వస్తువులు తయారు చేసి అమ్మేవాడు. నమ్మకంగా పని చేయడంతో పని చేయించుకునేవారు ఎక్కువయ్యారు. అందులో లాభాలు వచ్చేవి. ఆ విధంగా సంపాదించి చిన్న జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాడు. తను సంపాదించిన బాగా తనకి లోటు ఉంది. అది ఏమిటి అంటే పిల్లలు లేరు అని. తన పిల్లలు పుట్టకపోతే తన చెల్లెలు స్వరూప కొడుకుని పెంచుకున్నాడు. అతనికి విజయ్ అని పేరు పెట్టుకున్నాడు. తనని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి. తన చెల్లెలకి 3 కొడుకులు పుట్టారు. ముందు 2 కొడుకులు పుట్టారు. కూతురు కోసం నిరీక్షించారు, కానీ 3వసారి కూడా కొడుకు పుట్టాడు. విజయ్కి 3 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకి పిల్లలు లేని కారణంగా విజయ్ని తాను పెంచుకుంటానని అడిగినప్పుడు స్వరూప అన్నయ్య మీద ప్రేమతో వెంటనే బిడ్డని ఇచ్చేసింది. విజయ్ని చిన్నప్పటి నుంచి తన దగ్గర చనువు ఎక్కువ. తన భార్య స్వప్న బాగా పెంచుకుంటున్నారు. ఎవరైనా తమ కొడుకే అనుకుంటారు. అంత ప్రాణంలా చూసుకుంటున్నారు. విజయ్కి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ధర్మారావుకి కొడుకు పుట్టాడు. అతనికి అజయ్ అని పేరు పెట్టుకున్నారు. విజయ్ కూడా అజయ్ని ఎత్తుకుని ఆడించేవాడు. అన్నదమ్ములిద్దరూ ప్రేమగా ఉండేవారు. తమ ఆనందానికి అవధులు లేవు. వివాహమైన 17 సంవత్సరాలకు అజయ్ పుట్టాడు. అతన్ని ముద్దుగా బబ్లు అని పిలిచేవారు. మళ్ళీ ఇంట్లో చిన్న పిల్లవాడి బుడిబుడి అడుగులు, చిన్నారి మాటలు, కేరింతలు, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ దేవుడికి అది ఇష్టం లేదేమో. 2 రోజుల క్రితమే బబ్లు కిడ్నాప్ అయ్యాడు. ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ రాలేదు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదు ధర్మారావుకి. ఆలోచిస్తూ ఇంటిలో పచార్లు చేస్తున్నాడు. మొబైల్ రింగ్ అయ్యింది. నెంబర్ చూశాడు. కొత్త నెంబర్. హలో అన్నాడు. ధర్మారావేనా మాట్లాడేది? అవును, మీరెవరు? మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు. మీరెవరు? మీకేం కావాలి? మా బబ్బులుని ఎందుకు కిడ్నాప్ చేశారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మాకు 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి ఇస్తే మీ బాబుని అప్పగిస్తాము. లేకపోతే మీ బాబు శవాన్ని మీకు పంపిస్తాము. వద్దు, మా బబ్బులుని ఏమీ చేయకండి. నేను డబ్బులు ఇస్తాను. కానీ మా బబ్బులు మీ వద్ద ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏమిటి? మీ బాబు గొంతుగా వినిపిస్తాను. ధర్మారావుకి ఆశ్చర్యంగా ఉంది. ఎవరు ఎలా కిడ్నాప్ చేశారు? టెన్షన్గా, భయంగా ఉంది. నాన్న, నన్ను తీసుకెళ్ళు, వీళ్ళు నన్ను కొడుతున్నారు. బబ్లు గొంతు ఫోన్లో వినిపించింది. బబ్లు, భయపడకు, నేను వచ్చి నేను తీసుకుని వెళ్తాను. విన్నావా ధర్మారావు? నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే వరకు నీ కొడుకు నా వద్ద క్షేమంగా ఉంటాడు అని చెప్పి ఏ ప్రదేశానికి డబ్బు తీసుకుని రావాలో చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారి నీరసం వచ్చేసింది. ఈ విషయం వెంటనే ఏసీపీ గారికి చెప్పాలి అనుకుని ఫోన్ చేశాడు. సార్, మేము మీ ఫోన్ని ట్రాప్ చేశాము. ఇప్పుడే ఆ కిడ్నాపర్ దగ్గరికి బయలుదేరాము. అతను డబ్బు సాయంత్రం తెమ్మన్నాడు. నన్ను ఒక్కడనే రమ్మన్నాడు సార్. నేను వెళ్తాను. పోతే పోయింది 1 కోటి. నా బబ్బులను తెచ్చుకుంటాను. నాకు నా బిడ్డే ముఖ్యం అన్నాడు. ఇప్పుడు అతను మీకు ఎక్కడ నుంచి ఫోన్ చేశాడో ఆ స్పాట్కి మేము వెళ్తున్నాము. వద్దు సార్, ఇప్పుడు మీరు వెళ్తే అతను బబ్బులుని ఏమైనా చేస్తాడేమో. నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. అతను ఎక్కడ ఉండేది తెలుస్తుంది, పర్వాలేదు. ఏసీబీ కానిస్టేబుల్స్తో కలిసి వెళ్ళాడు. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో ఆ స్థలంలో కనిపించలేదు. చాలా వెతికి తిరిగి వచ్చేశాడు. ధర్మారావుకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. నేను సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతాను సార్. దూరంగా నా వెహికల్ని ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వచ్చినట్టు అతనికి తెలియకూడదు. బబ్లు ప్రాణమే ముఖ్యము అన్నాడు. అలాగే సార్ అన్నారు ఆయన. సాయంత్రం 5 గంటలకు ధర్మారావు బ్యాగులో 1 కోటి రూపాయలు పెట్టుకుని కారులో బయలుదేరాడు. వెనకాలే వేరే కారులో ఏసీపీ పోలీసులతో బయలుదేరాడు. పోలీసు జీప్లో అయితే వాళ్ళు కనిపెడతారు అని. ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. దగ్గరలో ఇళ్ళు లేవు. కొండ ప్రాంతము. ధర్మారావు కొండ ఎక్కాడు. అక్కడంతా కొండలు, గుట్టలు ఉన్నాయి. కానీ మనుషులు ఎవ్వరూ కనిపించడం లేదు. అతనికి ఫోన్ చేసి నేను డబ్బు తీసుకుని వచ్చాను అని చెప్పాడు. మీరు పోలీసులను కూడా తీసుకుని వచ్చారు, తిరిగి వెళ్ళిపోండి అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే కారు కనిపించింది. అక్కడికి వెళ్ళి ఏసీపీని, ఎందుకు సార్ దగ్గరగా నిలబడ్డారు? అతను మిమ్మల్ని చూసేశాడు, వెనక్కి వెళ్ళిపోమన్నాడు అని చెప్పి బాధపడుతూ వెనక్కి తిరిగి వచ్చేశారు అందరూ. ఇంటికి తిరిగి వచ్చేసరికి స్వప్న పరిస్థితి బాగోలేదు. 3 రోజుల నుండి తిండి లేదు. ఏడ్చి అలసిపోయింది.
అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళవలసింది అన్నాడు విజయ్తో. నాకు ఆ ఆలోచన రాలేదు నానా అన్నాడు విజయ్ బాధపడుతూ. ఇద్దరూ కలిసి స్వప్నను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ మందులు ఇచ్చారు కానీ కొడుకు కిడ్నాప్ అయినందుకు బెంగ అన్నారు. మళ్ళీ 2వ రోజు రమ్మని కిడ్నాపర్ ఫోన్ చేశాడు. పోలీసులు రాకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సరేనని మళ్ళీ డబ్బు తీసుకుని బయలుదేరారు. అతను చెప్పిన ప్రదేశంలో డబ్బు పెట్టి వచ్చేశారు. అతను బబ్లూని ఇంటికి పంపిస్తానన్నాడు. కానీ సందేహంగా ఉంది. అతను బబ్లూని పంపిస్తాడో లేదోనని భయంగా కూడా ఉంది. కానీ ఏసీపీ దూరంలో ఉన్నాడు. అంతా చూశాడు. అతను వెనకాలే వెళ్ళాడు. అసలు కిడ్నాపర్ అక్కడ ఉన్నాడు. కానీ బబ్లు వేరే రూమ్లో ఉన్నాడు. బబ్లూకి కిడ్నాపర్ కనిపించకుండా దాక్కుని ఉన్నాడు. కిడ్నాపర్ని చూడగానే ఏసీపీ నిర్ఘాంతపోయాడు. అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ధర్మారావుని పిలిపించారు స్టేషన్కి. ధర్మారావు, స్వప్న ఇద్దరూ ఆశ్చర్యపోయారు. స్వప్న బబ్లూని వెంటనే కౌగిలించుకుంది. బిడ్డ దొరికినందుకు ఆవిడ సంతోషానికి అవధులు లేవు. ముద్దులు కురిపించేసింది. ఏరా, నేనేమి తక్కువ చేశానురా? ₹1,00,00,000 కొరకు తమ్ముడిని కిడ్నాప్ చేస్తావరా అంటూ విజయ్ని బాగా కొట్టారు. కూల్ డౌన్ సార్, అతనికి చట్టం పనిష్మెంట్ ఇస్తుంది. మీరు కొట్టకూడదు అన్నారు సారు. ఎందుకు కిడ్నాప్ చేశాడో కనుక్కున్నారా సార్? ధర్మారావు అడిగాడు. విజయ్ని వీళ్ళు పెంచుకుంటున్న సంగతి విజయ్కి తెలిసిపోయింది. విజయ్ చిన్నప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి మామూలుగా మధ్యతరగతి పరిస్థితి. బబ్లు పుట్టాక ధర్మారావు బాగా సంపాదించాడు. చిన్న జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాడు. అందులో బాగా లాభాలు వచ్చాయి. చిన్న షాపుని పెద్ద షాపుగా చేసుకున్నాడు. ఇప్పుడు పెద్ద నగల షాపు ఉంది. తాను పెంపుడు కొడుకు కాబట్టి ఆస్తిలో వాటా ఇవ్వడేమో, మొత్తం ఆస్తి బబ్లుకి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. కాబట్టి కొద్దిగానైనా ఇలా తీసుకోవాలి అనుకున్నాడు. నీకు మేము ఆస్తి ఇవ్వము అని ఎలా అనుకున్నావురా? మేము ఎప్పుడైనా నేను పెంపుడు కొడుకు అనుకున్నామా? అసలు ఆ సంగతి మేము ఎప్పుడైనా నీకు చెప్పామా? అసలు నేను నిన్ను దత్తత చేసుకోబట్టే కదా మాకు బబ్లు పుట్టాడు అనుకుంటున్నావు. నువ్వు మా అదృష్టానివి అనుకుంటున్నాము. వెంటనే ధర్మారావు స్వరూపని పిలిపించాడు. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చింది. జరిగిందంతా స్వరూపకి చెప్పాడు. అమ్మా చూడు అని బబ్లు స్వప్నకి తన చేతివేలు చూపించాడు. వేళ్లని బ్లేడ్తో కోశాడు. ధర్మారావు కూడా చూశాడు. స్వరూపకి కూడా చూపించాడు. దయలేదు, చిన్న పిల్లవాడిని ఎలా బ్లేడ్తో కోసావురా? నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు మా పెంపకంలో పెరిగావు కదరా. ఇదేనా నేను మీ అమ్మ నీకు నేర్పించింది అన్నాడు బాధగా. సార్, మీ ఇష్టం. చట్ట ప్రకారం ఏ శిక్ష వేస్తారో వేయండి అన్నాడు ధర్మారావు. నానా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ధర్మారావు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు విజయ్. చీ నమ్మక ద్రోహి, నిన్ను క్షమించను అని చెప్పి కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. ఎంతైనా విజయ్ మన కొడుకండి. వద్దు, ఇంకెప్పుడూ చేయనంటున్నాడు కదా, వదిలేయండి. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడి చదువు పాడవుతుంది అన్నది స్వప్న. చూసావా విజయ్, అది అమ్మంటే. కన్న తల్లి కానవసరం లేదు, పెంచిన తల్లి అయినా తల్లి తల్లే అవుతుంది అన్నారు ఏసీపీ గారు. స్వరూప్కి ఏమి చెప్పాలో తెలియక మౌనంగా నిల్చుంది. చివరికి, అన్నయ్య, విజయ్ని చిన్నప్పుడే నీకు ఇచ్చేశాను కదా, అతను నీ కొడుకే. నీ ఇష్టం వచ్చినట్లుగా చెయ్యి, నిర్ణయం నీదే అంది స్వరూప. నాకు అర్థమైంది ఏసీపీ గారు అన్నారు ధర్మారావు. ఏమిటి అడిగాడు ఏసీపీ. పెంపుడు కొడుకుకి తాను పెంపుడు కొడుకు అన్న విషయం ఎప్పటికీ తెలియకూడదండి. ఇప్పుడు తెలిసిపోయింది. దానివల్లే ఇన్ని అనర్థాలు. బాగా చెప్పారు సార్. విజయ్కి తాను పెంపుడు కొడుకు అని తెలియకపోతే ఈ పని చేసేవాడు కాదు. వాడు చాలా మంచివాడు. వాడంటే మాకు ప్రాణం సార్. ఆ మాటలు విన్న విజయ్ బాధపడ్డాడు. అవును, నిజమే. తనకు తమ్ముడికి ఏ తేడా చూపించలేదు. ఇద్దరినీ సరి సమానంగా ప్రేమించారు. తను పెంపుడు కొడుకు అని తెలిసిన దగ్గర నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పిచ్చి పనులతో తాను బాధపడి అందరినీ బాధ పెట్టాడు. ఇంకెప్పుడు అలా చేయకూడదని, అందరూ తనవారే అని, తమందరం ఒక కుటుంబం అని తెలుసుకున్నాడు. ఇక మేము విజయ్ని, అజయ్ని తీసుకుని వెళ్తాం సార్. ఏదో చిన్నతనం, తెలిసి తెలియక ఏదో తప్పు చేశాడు. ఎఫ్ఐఆర్ ఏమీ రాయలేదు కదా అడిగారు ధర్మారావు గారు. రాయలేదు సార్. ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళండి. ఫార్మాలిటీస్ పూర్తి చేసి అందరూ ఇంటికి బయలుదేరారు. అందరూ ఒక కుటుంబంగా అన్ని అనుమానాలు, అపార్థాలు అక్కడే వదిలివేసి సంతోషంగా. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.